మధురం అనే ఒక కొత్త సినిమాని నేను ఈరోజు చూశాను భయ్య. ఈ సినిమా గురించి మీ అందరితో ఎందుకో చెప్పాలనిపిస్తుంది. 1990s టైం పీరియడ్లో జరిగే ఒక టీనేజ్ లవ్ స్టోరీగా మధురం తెరకెక్కింది. అయితే కోనసీమ ప్రాంతంలోని నేటివిటీని చూపిస్తూ 90s తాలూకు ఆటలు కానీ పాటలు కానీ అప్పుడు నేటివిటీకి తగ్గ డైలాగ్స్ కానీ ఈ సినిమాలో చాలా బాగుంటాయి. ఎక్స్పెషల్గా మనల్ని ఆ టైం పీరియడ్కి కూడా తీసుకెళ్ళిపోతాయని నాకు అనిపించింది. స్కూల్ ఎపిసోడ్స్ అయితే అసలు చాలా వండర్ఫుల్గా ఉన్నాయి భయ్య. మనందరికీ కూడా మన చైల్డ్హుడ్ డేస్ ఖచ్చితంగా గుర్తొస్తాయి. ఇక ఈ సినిమాలో నటించిన నటీనటుల దగ్గర నుంచి టెక్నీషియన్స్, డైరెక్టర్, ప్రొడ్యూసర్ అంతా కూడా కొత్త వాళ్ళే. కానీ ఎక్కడ కూడా ఒక కొత్త టీం ఈ సినిమా తీసినట్టుగా మనకు అనిపించదు. ఇక ప్రొడక్షన్ వాల్యూస్ అయితే ఒక పెద్ద బ్యానర్ నుంచి సినిమా వస్తే ఏ ప్రొడక్షన్ వాల్యూస్ అయితే కనిపిస్తాయో అవే నాకు ఈ మధురం సినిమాలో కూడా కనిపించాయి. సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ఈ సినిమా ప్రొడ్యూసర్స్ అని చెప్పాలి. ఇక సినిమా డైరెక్టర్ విషయానికి వస్తే రిటర్న్ అండ్ డైరెక్టర్ రాజేష్ చిక్కిలే అనే పేరుని నేను చూశాను. ఈయన ఎవరో కానీ చాలా ఎక్స్పీరియన్స్డ్గా ఈ కథనైతే రాసుకున్నాడు. ఇక సినిమాలోని సీన్స్ కానీ లవ్ స్టోరీ నడిచే విధానం కానీ చాలా నీట్గా ఉంటుంది. ఒక మంచి ప్యూర్ లవ్ స్టోరీని చాలా రోజుల తర్వాత చూసిన ఫీలింగ్ అయితే నాకు కలిగింది. ఇక సినిమాలోని నటీనటులైతే ఎవరి పరిధి మేరకు వాళ్ళు చాలా బాగా మెప్పించారు. హీరో హీరోయిన్ కెమిస్ట్రీ కూడా చాలా బాగానే కుదిరింది. ఇక సినిమాలోని పాటలు, బీజిఎం కూడా అదిరిపోయింది భయ్య. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్, ఆర్ట్, కాస్ట్యూమ్ ఇలా ఏ క్రాఫ్ట్లో వాళ్ళు దే డన్ ఏ గుడ్ జాబ్ అనే చెప్పాలి. ఇలాంటి కొత్త వాళ్ళని కూడా ఎంకరేజ్ చేస్తే మంచి లవ్ స్టోరీస్ ఇంకా మంచి కథలు మన ముందుకు వస్తాయని నా ఒపీనియన్. ఒకవేళ ఈ సినిమాని మీలో ఎవరైనా చూసినట్టయితే మీ ఒపీనియన్ ఏంటో కిందున్న కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇక ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.